ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో మేడ్చల్లో ట్రాన్స్జెండర్స్ వల్ల ఒక ఇష్యూ జరిగింది అంటే గృహప్రవేశానికి వెళ్ళి ఆ ఇంటి వాళ్ళని తల మీద బాదారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎందుకు ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తారు? ట్రాఫిక్ దగ్గర కానీ లేకపోతే ట్రైన్స్ లో కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది భిక్షాటన చేస్తూ ఉంటారు. బట్ డిమాండ్ అనేది చేయకూడదు కదా. దాని గురించి ఒక్కసారి విజయ అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. అమ్మ మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూస్తాం, అవును, రైట్, ట్రైన్స్ లో చూస్తాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏమంటారు, ఏ డైరెక్ట్ షాప్ ఓపెనింగ్ అయినా కొంతమంది పిలుచుకుంటారు. నాకు తెలిసి కొంతమంది పిలవకపోయినా వీళ్ళు కనుక్కొని వెళ్తారు అనుకుంటా, వీళ్ళు సర్వే చేసి వెళ్తారు కదా. సరే, శుభమా అని వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభ కార్యక్రమం జరుగుతూ ఉంటే గృహప్రవేశం అప్పుడు ఒక డిమాండ్ అనేది నిజంగా చేయడం చాలా తప్పమ్మా. నిజంగా నీకు అంత నువ్వు వెళ్ళావు, వాళ్ళకు తోచినంత వాళ్ళకు నచ్చినంత ఇస్తేనే నీకు మంచిదే, కరెక్టే, వాళ్ళకు మంచిదే. నువ్వు డిమాండ్ ఎప్పుడైతే చేస్తావో అప్పుడే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ మేడ్చల్ విషయంలో కూడా వీళ్ళు డిమాండ్ చేయడం వల్లే ఇక్కడ ఇష్యూ అయిపోయి, కానీ తల మీద కొట్టడం, బద్దలు కొట్టడం అనేది నిజంగా ఇది కరెక్ట్ కాదు కదమ్మా. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒకటేనండి, మీరు అంటే ఇది మేడ్చల్లో జరిగింది. అతను పాపం మామూలు మధ్యతరగతి కుటుంబం అతనిది. సరే, ఈ కార్తీక మాసంలో గృహప్రవేశం చేసుకుంటే మంచిది అన్నారు అన్నట్టుగా ఏదో ఆయనకున్న బడ్జెట్ లో అతన్ని ప్లాన్ చేసుకున్నాడు. ఆ మధ్య వాళ్ళ అమ్మగారు కూడా పోయారు కాబట్టి అసలు చేసుకోకూడదు, కాకపోతే సంవత్సరం లోపల ఏదైనా ఒక శుభకార్యం జరగాలి అన్నట్టుగా వాళ్ళు ఏదో ఇంటి వరకు చిన్నగా ప్లాన్ చేసుకొని వాళ్ళు వచ్చి ఏదో చేసుకుంటున్నారు. అంత లోపల ఈ ట్రాన్స్జెండర్స్ వచ్చారనమాట. వచ్చి వాళ్ళు డబ్బులు ₹1,00,000 ఏదో డిమాండ్ చేసినట్టు మనకు తెలిసింది. సో ₹1,00,000 అడిగితే అతను అన్నాడు నేను ఇంత ఇచ్చుకోలేను అని చెప్పాడు. ఇప్పుడు ఎట్లాగానండి, ఎవరైనా సరే ఒకరిని నేను ఒక ఫేవర్ అడుగుతున్నప్పుడు ఎలా ఉండాలి, మన వాయిస్ ఎలా ఉండాలి, మన రిక్వెస్ట్ ఎలా ఉండాలి, సబ్మిషన్ వేలో ఉండాలి కదా. అంతేగాని రాధ గారు నాకు ఒక ఫేవర్ కావాలండి, మీరు రేపు షూట్ పెట్టారు, నేను రేపు మార్నింగ్ రాలేను, ఈవినింగ్ వస్తాను అనేది ఉండాలి. నేను రాను, నువ్వు పెడతా పెట్టు అంటే అలా కాదు కదా. ఏదైనా సరే నేను ఒకరిని ఏదైనా, ఎవరే మీరు కానీ నేను కానీ ఎక్స్ప్రెస్ ఎవరైనా కానీ ఒకరిని మనం ఏదన్నా అడుక్కుంటున్నప్పుడు అంటే అడుక్కోవడం ఏ విధంగానైనా అంటే అడుక్కోవడం అనొచ్చు, దాన్ని ఫేవర్ తీసుకోవడం అనొచ్చు, హెల్ప్ అనొచ్చు, సపోర్ట్ అనొచ్చు. ఏదైనా ఎలా ఉండాలి, మనం నిజంగా ఒక మెట్టు తగ్గి మనం అడగాలి. సో వీళ్ళు ఏం చేశారంటే డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన అతను ఏం చెప్పాడంటే అసలు నా దగ్గర డబ్బులు లేవు, ఇది కూడా చాలా నేను ఈఎంఐలు కట్టుకోవాలి, నా దగ్గర అసలు లేవు, ఏదో చిన్నగా మేము మా ఇంటి వరకు ఫంక్షన్ చేసుకుంటున్నాము, నా దగ్గర అసలు డబ్బులే లేవు, ఈ ఒక 2,000 3,000 నా దగ్గర ఉన్నాయి, అంతే, నేను ఇవ్వలేను మీకు అంత అని అతను చెప్పాడు. రిక్వెస్ట్ చేసుకున్నాడు అతను కూడా. చెప్పినప్పుడు వీళ్ళు అది ఒప్పుకోలేదనమాట, కంపల్సరీగా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. వీళ్ళు ఇవ్వమంటారు, అతను ఇవ్వలేను అంటున్నాడు. ఇవ్వనట్లా ఇవ్వను అనడానికి ఇవ్వలేను అనడానికి చాలా తేడా. ఇవ్వను అంటే నా దగ్గర ఉన్నా కూడా నేను ఇవ్వను, ఇవ్వలేను అంటే నేను ఇవ్వలేను, స్తోమత నాకు లేదు, ఇచ్చే స్తోమత నాకు లేదు. అతను చెప్పింది కూడా అదే చెప్పాడు. సో వాళ్ళు అర్థం చేసుకొని సరే అతను ఇచ్చింది, సరే సార్ నేను ఇంత అడిగాం కదా, మీ తోచినంత ఇవ్వండి అని అడిగింటే వాళ్ళతో 500 ₹1,000 ఏదో అతను తోచినంత ఇచ్చేవాడు, అక్కడికి ఇష్యూ అయ్యేది కాదు. వాళ్ళు ఏం చేశారంటే ఇంతనే ఇవ్వాలని పట్టుపట్టారు. పట్టుపట్టినప్పుడు అతను ఇవ్వలేదన్నప్పుడు అక్కడ ఘర్షణ జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, ఇలా ఎలా ఎందుకు చేస్తున్నారు అన్నాడు. సో వీళ్ళు ఏం చేశారంటే అతన్ని బూతులు తిట్టడం మొదలు పెట్టేసి, అంటే వీళ్ళ దగ్గర ఉండేది ఏంటంటే అందరు కాదండి, నోట్ దిస్ పాయింట్, ఎవరు అందరు ట్రాన్స్జెండర్స్ అలా ఉంటారు. కొంతమంది చాలా డిగ్నిఫైడ్ గా కూడా ఉంటారు, ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకుండా కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చే నేను చాలా మందిని చూశాను. సో అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆ బట్టలు ఇప్పేసి తర్వాత అసహ్యంగా బిహేవ్ చేసేసి చేయడం మొదలు పెట్టారు. సో అతనికి ఇరిటేట్ అయ్యి అతను ముందు కొట్టాడు, తర్వాత వీళ్ళు అతన్ని కొట్టారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక 10 మందిని పోగు చేసుకున్నారు, మళ్ళా చేసుకొని అందరూ కలిసి అతని మీద అటాక్ చేశారు. సో అది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదండి. నౌ వి ఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ కొంతమంది ట్రాన్స్జెండర్స్. సో నిజంగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ చాలా పరువు మర్యాదగా, ఒక డాక్టర్ గారు కూడా, ఆమె ట్రాన్స్జెండర్, షీఈస్ వర్కింగ్ యాజ్ ఎ డాక్టర్, అండ్ ఒక ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. సో షీఈస్ కంట్రోలింగ్ ఎంటైర్ ద ట్రాఫిక్. సో మనం నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారు, డిమాండ్ చేసి ఇది కంపల్సరీగా ఇవ్వాలి అంటే వాళ్ళకి ఎలా గృహప్రవేశాలు జరగని, పెళ్లిళ్ళు జరగని, లేకపోతే ఏది జరిగినా కూడా వాళ్ళు పొలవమని చాలా మంది వచ్చేస్తారు. సో వాళ్ళు ఇప్పుడు జనరల్ గా మన ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే మన హడావుడే మనకు ఉంటుంది కదండి, మనం గెస్ట్లను మేనేజ్ చేసుకోవాలి, మిగతా మేనేజ్ చేసుకోవాలి. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే న్యూ సెన్స్ క్రియేట్ చేస్తారు. ఆ లాస్ట్ కి ఏం చేస్తారంటే మేము ఇవ్వలేము అన్నప్పుడు లాస్ట్ అస్త్రం ఏం చేస్తారంటే వీళ్ళు బట్టలు ఇప్పేయడం.
తర్వాత బ్లౌజులు ఇప్పేసేయడం, అసహ్యంగా మాట్లాడడము. అంటే నేను ఇది పర్సనల్ గా చూసానండి. మా అమ్మాయి పెళ్ళప్పుడు నేను స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను, అన్ని స్టీల్ సామాన్ కొందామని. కొంటే వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళి నేను ఐ వాజ్ డూయింగ్ షాపింగ్. చాలా మంది ఒక 4-5 వచ్చారు ఆ షాప్ అతని దగ్గరికి. చాలా పెద్ద ఫ్యాక్టరీ సనత్ నగర్ లో ఉంటుంది అది. వెళ్ళినప్పుడు పాపం అతను చెప్తున్నాడు, లేదు ఈ రోజు మాకేం బిజినెస్ అవ్వలేదు, ఇప్పుడే తెరిచాము అన్నా కూడా వినలేదండి. ఇవ్వక అంటే ఎంత 25,000 30,000 వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు అతను చాలా చెప్పాడు. అంటే నేను పర్సనల్గా ఉన్నాను అక్కడ. వాళ్ళు చెప్పినా అసలు వాళ్ళు వినట్లేదు. వినకపోగా మీరు అన్నట్టు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పేశారనమాట. ఇప్పేసి అవన్నీ ఆ లంగాలని పైకెత్తేసి ఇలా చేస్తే వాళ్ళకి ఏం అర్థం కాక కస్టమర్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అంటే మనకు కంగారు వస్తుంది అనమాట, ఏంటిది అసహ్యమైంది అని మనం ఏం చేయాలో అర్థం కాదు, అది మనం ఎక్స్పెక్ట్ చేయం కదండి. సో అలా నేను కూడా పర్సనల్గా చూశాను అనమాట, అలా వాళ్ళని హరాస్ చేయడం. సో అది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా మీరు నిజంగానే అంటే భగవంతుడు మిమ్మల్ని ఇలా పుట్టించాడు కాబట్టి నిజంగా మనం అందరం సంపల్గా సపోర్ట్ చేస్తాము. కాకపోతే అడుక్కోవడం అనేది ఎలా ఉండాలంటే మీరు వాళ్ళు ఇచ్చినంత తోచినంత తీసుకోండి. వాళ్ళు అంటే మీకు ఇవ్వాలని కూడా ఎక్కడ రూల్ లేదండి, ఎక్కడ రూల్ లేదు. వాళ్ళు ఏమంటారు, మాకు మా బతుకు తెరివి ఏంటి, మరి మేము ఎలా బతకాలి కదా, అలాగే కష్టపడి పని చేయించండి. మీరు ఎక్కడైనా కూలి పని చేసుకోవచ్చు, ఇళ్లలో పని చేసుకోవచ్చు, షాపులలో పని చేసుకోవచ్చు, ఎక్కడైనా. వాళ్ళల్లో కూడా చాలా మంది పీజీలు చేసిన వాళ్ళు, చక్కగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో మీ చదువు ఉపయోగించి మీరు కంపల్సరీగా మీరు కూడా చక్కగా బతకొచ్చు. అంతేగాని లేదు మాకు ఇదే వృత్తి అనుకున్నప్పుడు ఎలా ఉండాలంటే మీరు కొంచెం తగ్గి, మాకు కూడా ఇదే కదా, మా వృత్తి కూడా ఇదే, మాకు ఇంకా ఇంతకంటే దారి లేదు కాబట్టి మీకు తోచినంత ఇవ్వండి అన్నప్పుడు కంపల్సరీగా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తారు కదా. మనం బస్ స్టాప్లలో చూస్తాము, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూస్తాము, ఎక్కడ స్టేషన్ల దగ్గర చూస్తాము, ఈవెన్ ట్రైన్స్ లో కూడా వస్తారండి చాలా మంది. ట్రైన్స్ లో వచ్చేసి వాళ్ళు వస్తున్నారంటే అసలు భయపడిపోతారు. ఎందుకమ్మా సిగ్నల్స్ దగ్గర బండి ఆగింది అంటే వాళ్ళు వస్తున్నారంటే భయం వేస్తుంది. ముఖ్యంగా ఇంకా అబ్బాయిలకి ఇంకా భయం. అవును, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎక్కువ మంది అంటే అబ్బాయిల మీద పడిపోతారు, వాళ్ళను ఇంకా ఏమిటో టచ్ చేస్తారు, ఇలా వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఎక్కడో వెళ్తుంటారు, వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది పాకెట్ మనీ. సో వీళ్ళు కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ మీరు కూడా అడుక్కునే ముందు, మీరు ఎవరినైనా అడిగే ముందు ఒకసారి వాళ్ళ వైపు నుంచి కూడా మీరు అర్థం చేసుకోండి. ఎస్, శుభకార్యం జరుగుతుంది, మీ బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి. ఎప్పుడైనా బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు డబ్బులు తీసుకొని బ్లెస్సింగ్స్ ఇవ్వరండి జనరల్ గా కదా. ఎవరికైనా ఒక బ్లెస్సింగ్స్ ఇస్తే మనస్ఫూర్తిగా మనం ఎటువంటి స్వార్థం లేకుండా మీ నుంచి నేను ఏం ఆశించకుండా నేను బ్లెస్సింగ్స్ ఇస్తే అది మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. నేను డిమాండ్ చేస్తే 10 రూపాయలు ఇస్తే ఇట్లాంటి బ్లెస్సింగ్స్ ఇస్తా, 50 రూపాయలు ఇస్తే ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తా అని కాదండి. దయచేసి ట్రాన్స్జెండర్స్ కూడా అంటే చాలా మంది వాళ్ళు అంటారు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్. లేదండి, మిమ్మల్ని టార్గెట్ చేయట్లేదు. మీ వైపు నుంచి కూడా మేము ఏం మాట్లాడుతున్నామంటే దయచేసి మీరు అడుక్కునే ముందు ఒక్కసారి వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. అతను చెప్తున్నాడు, అమ్మా నేను అప్పులు చేసి కట్టుకున్నాను, మా అమ్మగారు పోయారు, మేము చాలా బాధలో ఉన్నాము, ఈ మంచి ముహూర్తం అని మేము ఏదో పాలు పొంగించుకోవడానికి వచ్చాము, ఇక్కడ మేము ఎవరిని చుట్టుపక్కల పిలుచుకోలేదు, చిన్న ఫంక్షన్ అన్నా కూడా మీరు అర్థం చేసుకోకుండా అతనిపై దాడి చేసి పాపం చాలా దెబ్బలు తగిలాయండి అతనికి. సో ఎంత బాధగా ఉంటుందండి. ఒక శుభకార్యం చేసుకోవడానికి ఇప్పుడు అతను చెప్తున్నాడు నా దగ్గర లేవని చెప్తున్నా కూడా మీరు అలా చేయడం చాలా తప్పండి. ఇలాంటి మీ కమ్యూనిటీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే మీరు కంపల్సరీగా వాళ్ళకి చెప్పండి, ఇలా చేయడం మంచిది కాదు, ఇచ్చినంత తీసుకోండి, తోచినంత తీసుకోండి. కానీ మీరు ఇలా చేశారంటే అంటారు కదా, ఒక తప్పు చేస్తే ఎవరైనా ఒక తప్పు చేస్తే మొత్తం మీ కమ్యూనిటీని అంతా అంటారనమాట, ఇలా వీళ్ళందరూ ఇంతే అని. సో మీళ్ళల్లో నిజంగా మళ్ళీ నేను చెప్తున్నా, మీళ్ళల్లో నిజంగా చాలా మంచి వాళ్ళు ఉన్నారని, చదువుకున్న వాళ్ళు, చాలా సంస్కారం ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ అలా చెప్పట్లేదు. మీళ్ళల్లో ఎవరైనా అలా ఉంటే అలా చేసే వాళ్ళను మీరు కూర్చోబెట్టి ఇలా కాదు, పద్ధతి కాదు అని చెప్పండి. వాళ్ళు ఏమంటే మాకు ఇంకా వేరే దారి లేదు, మేమేం చేయాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఎస్, మీకు వేరే దారి లేదు. భగవంతుడు అది శాపమో వరమో మిమ్మల్ని ఈ భూమి మీదకి ఇలా తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని ఏం చేయాలంటే సక్రమంగా మంచి మార్గంలో మీరు ఉండడానికి ట్రై చేయాలి. కానీ మీరు ఇలా అందరినీ హరాస్ చేస్తే ఏమవుతుందంటే రేపొద్దున మన చుట్టుపక్కల ఉండకూడదు అనేది కూడా కొంతమంది మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అలా అడిగే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు బస్ స్టాపులలో, ట్రైన్లలో మీరు అడుగుతున్నారు అని అంటే తోచింది ఇస్తారు, తోచింది ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారండి, ఉల్టా వీళ్ళను తిట్టడం మొదలు పెడతారనమాట. సో అది చాలా తప్పు. కాబట్టి దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించుకో. రైట్. సో నిజంగా భగవంతుడు మనకు ఎలా ట్రాన్స్జెండర్ గా ఇచ్చారా, లేకపోతే మగవాడిగా పుట్టించాడా, ఆడవాళ్ళగా పుట్టించాడా, ఇవన్నీ కాదు అండి. కాళ్ళు చేతులు చక్కగా ఇచ్చారా, శరీర లోపాలు ఉన్న వాళ్ళే చక్కగా కష్టపడి పని చేస్తున్నప్పుడు మీకు అన్ని కాళ్ళు చేతులు బాగున్నప్పుడు మీరు కూడా ఎందుకు చెయ్యలేరు? చెయ్యొచ్చు. మీ దాంట్లోనే చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్నారు. సో మీరు కూడా అలాగే చేయండి. థ్యాంక్ యూ.